హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వెల్లువల మాజీ మంత్రి పెద్దిరెడ్డి భూబాధితులు. ప్రభుత్వాలు మారినా మా బ్రతుకులు మారడం లేదు. గోదావరి ఉధృతి కారణంగా నష్టపోయిన లంకలోని బాధితులు. వైసీపీ హయాంలో పారిశ్రామికవేత్తల్ని తరిమేశారు సీఎం చంద్రబాబు. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. హీరో విశ్వక్సేన్ మెకానిక్ రాకీ నుంచి అప్డేట్. మ్యాచ్ ఫిక్సింగ్ 10 మంది భారత ఫుట్బాల్ ప్లేయర్లు బ్యాన్. వాట్సాప్లో రీషేర్ స్టేటస్ అప్డేట్స్ ఫీచర్. పంచాయతీ నిధులు పక్కదారి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి గురువారం భూబాధితులు పోటెత్తారు. వైకాపా హయాంలో జరిగిన కబ్జాలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు సాగించిన దందాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ఉన్న వీళ్లు ఏ తిరునాళ్లకో జాతరకో వచ్చిన జనం కాదు. బాధితులు, పీడితులు, వైసీపీ రాబందుల జనాలలో అధికారం అండతో పెద్దిరెడ్డి కుటుంబం అనుచరగణం సాధించిన అక్రమాలకు, అరాచకాలకు బలైన పేదలు. వారి గొంతు వినేందుకు కూటమి ప్రభుత్వం చిన్న చొరవ చూపింది. బాధితుల నుంచి వినతులు స్వీకరించినట్లు ప్రకటించింది. ఏ 10 మందో వస్తారని అనుకుంటే 5 ఏళ్లుగా అక్రమార్కుల ఘటనల కింద నలిగిపోయిన బాధితులు వందల్లో పోటెత్తారు. గుండెల్లో దాచుకున్న ఆవేదనను ధైర్యంగా వెళ్లగక్కారు. న్యాయం చేయాలని మొరపెట్టుకున్నారు. ఆర్జీలన్నింటిపై విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేస్తామని అధికారులు ప్రకటించారు. ఏమండి మీరంతా లైన్లో వెళ్ళాలా అన్నా? మీరు మొగాలు లైన్లో రా అన్నా. అన్న వచ్చాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం పాతకోట గ్రామంలో అనేక మంది రైతులు గోదావరి మధ్య గల లంకలో పశువుల పెంపకం, గొల్లా సామాజిక వర్గానికి చెందిన వారు తమ మేకలను, గొర్రెలను ఆ లంకలో మేపుచూ ఉంటారు. అయితే ఇటీవల గోదావరి ఉధృతి కారణంగా చిట్టుమేను కొండయ్య అనే రైతు 43 గొర్రెలు గోదావరిలో కొట్టుకుపోయాయని, తమ జీవన ఉపాధి కోల్పోయామని, మా వృత్తిపైనే మా కుటుంబం ఆధారపడి ఉందని గ్రామం రెవెన్యూ అధికారి తెలుపగా సరైన సమాధానం ఇవ్వలేదని వాపోయారు. లంకలోనికి వెళ్లాలన్నా మాకు సొంతంగా ఎటువంటి బోట్లు లేవని, రోజుకు 3,000 రూపాయలు అద్దె చెల్లించి బోటుపై వెళ్లాలని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారినా మా బ్రతుకులు మారడం లేదని, ఇప్పటికైనా సరే మమ్మల్ని ఆదుకోవాలని, గల్లంతైన 43 గొర్రెలకు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బాల గంగాధర్, నాగ శ్రీను, వీరబాబు, బాలకృష్ణ, శ్రీను తదితరులు పాల్గొన్నారు. అదే బాబు పాతకోట అండి, గంగవరం మండలం. నా పేరు చిట్టుమేను కొండయ్య. మొన్న వరదొద్దులకి మామూలుగా పాకాడ వదిలేసి తుడుచుకున్నా నా పొలానికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే లక్ష్మణుడికి గోదావరి ఎక్కువైపోయి అక్కడ ఆగిపోయింది. అప్పటికప్పుడు నామ తీసుకురావాలంటే నామలేదని మన్నాడు వెళ్ళిపోయి కొన్ని దొరికినాయండి. కొన్ని దొరికితే మళ్ళీ దుబ్బులో ఉండి చెదిరిపోతే వాళ్ళని తీసుకెళ్ళి మొత్తం మీద ఎలా అయితే 3 రోజుల దాకా నెత్తుకుని తీసుకొచ్చాను. మంగళానాడికి ఎక్కువైపోయి 43 సార్లు గంత అయిపోయింది. అప్పుడు డాక్టర్లు గట్రా సమకరిస్తే డాక్టర్లు గట్రా వచ్చారని కాగితాలు పంపారు. ఈవో గారు సంతకం తేమంటే అవి నేను చూడాలో లేకపోతే మీరు తీసినట్టు వెళ్ళిపోయినట్టు మీరు సెలలో తీసి మాకు చూపించాలో, నాకు క్లారిటీగా అంది, నేను ఎలాగేమన్నా అంటున్నానండి. ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్తే ఎంఆర్ఓ గారు అక్కడ కాగితాలు గట్రా బాగానే సహకరించారండి.
ఇక్కడ మా ఊళ్ళంతా కూడా నాతో పాటు తిరిగిన వాళ్ళు ప్రతి మకం ఊరు కూడా నాకు కూడా 4 రోజులు కూడా తిరిగారు. మా ఊరితో గొర్రె వేసేటప్పుడు నావలో నుంచి పడిపోయి అది వెళ్ళిపోవడం చాలామంది చూసారు. వెళ్ళిపోయేటప్పుడు మాకు సెలవులో తీసుకునే అవకాశం ఉంటే మేము ఎందుకు వెళ్తామండి, ఇంకో నామని తీసుకుపోయినా పోయే మరి వరద వల్ల రైతులు కూడా నష్టపోయారు. మినిస్టర్ గారు కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి మాకు సహకారం చేస్తారని ఈ విషయాలన్నీ మినిస్టర్ గారి దృష్టికి వెళ్ళి రైతులకి అందరికీ మరి పశువుల రైతులకి లంక చేసుకున్న రైతులకి మినిస్టర్ గారు సహకారం చేయాలని నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. గ్రామం కే గంగవరం మండలం. మా నాన్నగారి పేరు చిట్టుమైన కొండయ్య గారు, వాళ్ళ అబ్బాయిని చిట్టుమైన నాగ శ్రీనివాస్ అండి. మేము మొన్న లక్ష్మీవరం గోదావరి సడన్గా రావడం వల్ల మేము అప్పటికప్పుడు నామం తీసుకొచ్చి మేకలు దాటేసే టైంలో కొన్ని మేకలు వెళ్ళిపోయిందండి గోదావరి అంపని 43 సార్లు గల్లంత అయ్యింది. అవి ప్రభుత్వ వరకు తీసుకెళ్తే విఆర్ఓ గారేమో ప్రూఫ్ కావాలంటున్నారు. ప్రూఫ్ అయితే మనం వెళ్ళేటప్పుడు ప్రూఫ్ ఎలా తీసుకొస్తాం సార్? మాకు ఆవు చనిపోతే సరే అది నెత్తికేమండి, ఆవు చనిపోయింది, ఎవరికి ఎలా తీసుకెళ్ళారు తెలియదు. చెప్పండి, అవి ఆవు కాపాడలేదు. కంప్లైంట్ ఇద్దామని చెప్పేసి అక్కడికి వెళ్తే ఎవరి మీద ఉందో అనుమానం అయితే కంప్లైంట్ రాస్తాం. అనుమానం ఉంటే మేము చూడందని ఎవరి మీద ఎట్టాము. ఏపీకి పునర్వైభవాన్ని తీసుకొస్తామని గత ప్రభుత్వం ఆర్థిక అవకతవకాలపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా సీఎం చంద్రబాబు అన్నారు. వైసీపీ హయాంలో అన్ని రంగాలు నష్టపోయాయి, రాష్ట్రం ఆదాయం తగ్గిపోయింది, అప్పులు పెరిగిపోయాయి, పారిశ్రామికవేత్తలను తరిమేశారు, కేంద్ర పథకాల నిధులను సరిగ్గా వినియోగించుకోలేకపోయారు, కరెంటు, ఆర్టీసీ ఛార్జీలు, పన్నులు, నిత్యావసర ధరలను పెంచేశారు, చెత్తపైన పన్ను వేశారు అని మండిపడ్డారు. తిరుమల కొండపై భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం కంపార్ట్మెంట్లు నుండి బయటి వరకు భక్తులు వేచి ఉన్నారు. ఇక శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 61,699 మంది భక్తులు దర్శించుకో 25,082 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.55 కోట్లు సమకూరింది. టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్సేన్ హీరోగా రవితేజ ముల్లపూడి తెరకెక్కిస్తున్న మెకానిక్ రాకీ నుంచి అప్డేట్ వచ్చింది. ఈ సినిమా గ్లింప్స్ వీడియోను ఈ నెల 28 11 గంటల 11 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అమీర్పేట్లోని త్రిబుల్ ఏ సినిమాల్లో గ్లింప్స్ ను మేకర్స్ లాంచ్ చేయనున్నారు. రామ్ తల్లూరి నిర్మిస్తున్న ఈ మూవీ దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న రిలీజ్ కానుంది. బులెటిన్ లో షార్ట్ బ్రేక్. Welcome to Ramesh Dental Care. This is Dr. Ramesh, MDS, Conservative Dentist and Endodontist. At Ramesh Dental Care, we are dedicated to providing the top quality dental care in a friendly and welcoming environment. Our team of experienced dentists and staff prioritize your oral health and comfort zone above all else. Services we offer here are routine dental checkups and cleanings, fillings, crowns and bridges, root canal treatments, advanced dental implants, advanced dental laser surgeries, tooth whitening and cosmetic dentistry, orthodontic treatments including braces and invisible aligners. Hello, I'm Dr. Uma Abdallah, co-founder of Ramesh Dental Care. I'm the chief periodontist and implantologist in RDC. Here in RDC, we provide honest patient education. That is, with us, you are a partner in your own dental treatment plan. In RDC, we provide same-day emergency treatment plan. Same-day emergency dental treatment is always on call 24/7 in RDC. వెల్కమ్ బ్యాక్. ఫిబ్రవరి 19న రేంజర్స్ స్పోర్ట్స్ క్లబ్, అహ్బాబ్ ఫుట్బాల్ క్లబ్ మధ్య జరిగిన ఢిల్లీ ప్రీమియర్ లీగ్ మ్యాచ్లో నమోదైన విచిత్ర సెల్ఫ్ గోల్స్ ఫిక్సింగ్ అనుమానాలు తలెత్తాయి. దీంతో డిఎస్ఏ చీఫ్ అనూజ్, ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ అధ్యక్షులు కళ్యాణ్ చౌబే అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదు చేశారు. దీంతో పలుసార్లు మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడ్డారనే అనుమానంతో ఢిల్లీ సాకర్ అసోసియేషన్ 10 మంది భారత ఫుట్బాల్ ఆటగాళ్లపై జీవితకాల నిషేధం విధించింది.
వాట్సాప్ స్టేటస్ లో కాంటాక్ట్స్ లోని వారి మెన్షన్ చేసే ఫీచర్ త్వరలో రానుంది. దీనికి అనుబంధంగా రీషేర్ స్టేటస్ అప్డేట్స్ అనే మరో ఆప్షన్ ను తీసుకొస్తున్నట్లు వాట్సాప్ మెటా ఇన్ఫో వెల్లడించింది. ఇందులో భాగంగా యూజర్లు ఇతరుల స్టేటస్ లను డైరెక్ట్ గా తమ స్టేటస్ గా పెట్టుకోవచ్చు. దీనికోసం స్క్రీన్ షాట్ తీయడం లేదా వారిని పంపమని అడగాల్సిన అవసరం ఉండదు. వారు మిమ్మల్ని తమ స్టేటస్ లో మెన్షన్ చేస్తే సరిపోతుంది. వైసీపీ హయాంలో పంచాయతీ నిధులు పక్కదారి పట్టాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అసెంబ్లీలో పవన్ మాట్లాడుతూ 2019 నుంచి 2024 మధ్య కాలంలో మొత్తం 7,584 కోట్లు పంచాయతీల ఖాతాలో పడ్డాయి. అందులో 2,285 కోట్ల కరెంటు ఛార్జీల కోసం డిస్కంలకు ఆర్థిక శాఖ పంపించింది. దీనికి ఎవరి అనుమతి తీసుకోలేదు. పంచాయతీరాజ్ అవకతవకాలపై సుదీర్ఘ చర్చ జరగాలి. అలాగే దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలని భావిస్తున్నాం అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి విడుదలైన మరియు గ్రామ పంచాయతీలకు విడుదల చేసిన మొత్తాల వివరాలను సంవత్సర వారీగా తెలియజేస్తారని. అధ్యక్ష, సంవత్సరాల వారీగా గ్రామ పంచాయతీలకు 14 మరియు 15వ ఆర్థిక సంఘం ద్వారా 2019-20 నుండి 23-24 వరకు విడుదలైన గ్రాంట్ వివరాలను ఈ విధంగా తెలియజేస్తున్నాం. అధ్యక్ష, 14 ఆర్థిక సంఘం 2019-20 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా విడుదలైన మొత్తం 2,336 కోట్ల 56 లక్షల. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలకు విడుదలైన మొత్తం 2,336.56 లక్షల. అధ్యక్ష, మొత్తం 14వ ఆర్థిక సంఘం 5వ సంవత్సరానికి 2019-20 2,336 కోట్ల 56 లక్షల. అధ్యక్ష, అదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా కూడా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం 2,336 కోట్ల 56 లక్షల. అధ్యక్ష, 15వ ఆర్థిక సంఘంకి సంబంధించి 2020-21 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా విడుదలైన మొత్తం 1,837 కోట్ల 50 లక్షల. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం 1,008. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వెల్లువల మాజీ మంత్రి పెద్దిరెడ్డి భూబాధితులు. ప్రభుత్వాలు మారినా మా బ్రతుకులు మారడం లేదు. గోదావరి ఉధృతి కారణంగా నష్టపోయిన లంకలోని బాధితులు. వైసీపీ హయాంలో పారిశ్రామికవేత్తల్ని తరిమేశారు సీఎం చంద్రబాబు. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. హీరో విశ్వక్సేన్ మెకానిక్ రాకీ నుంచి అప్డేట్. మ్యాచ్ ఫిక్సింగ్ 10 మంది భారత ఫుట్బాల్ ప్లేయర్లు బ్యాన్. వాట్సాప్ లో రీషేర్ స్టేటస్ అప్డేట్స్ ఫీచర్. పంచాయతీ నిధులు పక్కదారి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్ వాచ్.